ఇప్పుడు గత ప్రభుత్వమేమో వైసీపీ ప్రభుత్వమేమో మెడికల్ కళాశాల కట్టాలని చెప్పేసి కూడా కేంద్రం నుంచి దాదాపుగా 8,400 కోట్ల పైసలు తీసుకొచ్చింది కదా. ఆ పైసలన్నీ అంట వైసీపీ ప్యాలెస్ అంటే జిల్లాకు ఒక ప్యాలెస్ల మీద అమౌంట్ ఖర్చు చేశారు, ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాల మీద కూడా డబ్బు ఖర్చు చేయలేదు అన్నట్టు కూడా టీడీపీ ఆరోపిస్తుంది. నిజమే అంటారా? అది అదే చెప్తారే, నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడటంలో ఈ కూటమిని మించిన వాళ్ళు లేరు. అయ్యా 8,500 కోట్లు అలాట్ చేసి 3,500 ఇచ్చి 5 కాలేజీలు ఆల్రెడీ రన్నింగ్లో, అందుకనే ఫోటోలు తీసి పెడతారు. 5 కాలేజీలు రన్నింగ్లో ఉన్నాయి, క్లాసెస్ జరుగుతున్నాయి, ఆల్రెడీ ఇంకో ఈ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, బిల్డింగ్లన్నీ ఉన్నాయి. నువ్వు చిత్తశుద్ధి ఉన్నవాడు అయితే ఆ మిగతాయి కూడా 5,000 కోట్లు ప్రభుత్వానికి ఎంత అయ్యా? 5,000 కోట్లు ప్రభుత్వానికి, 500 కోట్లు, 5,000 కూడా 500 కోట్లు ప్రభుత్వానికి ఎంత? 850 కోట్లు, 350, ఇంకా 500 కోట్లు. ఎంత ప్రభుత్వానికి పెద్ద విషయం 500 కోట్లు? ఎంతసేపు నువ్వు టపటపలు అలాట్ చేసి కాలేజీలు ఫినిష్ చేసి ప్రమాణం దారిలోకి తీసుకొస్తే క్రెడిబిలిటీ నీకు వస్తుంది కదా. 17 కాలేజీలు, వాళ్ళ గవర్నమెంట్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు వచ్చినాయి అంటే రాష్ట్రంలో, అయ్యా ఆంధ్ర రాష్ట్రం హబ్, మెడికల్ హబ్ అయిపోతుంది దేశానికి. ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటారు, ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వం ఎందుకు నడపాలని కోరుకుంటా? ఇది కొన్ని దేశాల్లో ప్రభుత్వం నడుపుతుంది. ఎందుకు నడుపుతుంది? ప్రభుత్వం నడిపితే సామాన్యుడికి కూడా అందుబాటులో, అందరికీ అందుబాటులో ఉంటుంది. ప్రైవేట్ నడిపితే ఇది ప్రైవేట్ కాదు అంటుంది ఆవిడ. ఆయన పేరులోనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ప్రైవేట్ ఉంటే ఇది ప్రైవేట్ కాదని ఆవిడ తిరిగి మాట్లాడదు, లేకపోతే ఏదో మాట్లాడాలి కనుక మాట్లాడదు తెలియదు. ప్రైవేట్ వాడికి ఆదాయం కాకుండా ఆదర్శం ఉంటుందా? ప్రైవేట్ వాడికి ఎక్కడైనా చరిత్రలో విన్నామా వాడు ఆదర్శంగా ఉంటాడని? వాడు పెట్టిన పెట్టుబడికి ఎంత రావాలి, సీట్ ఎంత కమ్మాలి, ఎంత, ఈ వాడు వ్యాపారం. వాడికి ఇస్తే ప్రైవేట్ అనేది వాడు. పబ్లిక్ ఎవరు? మీ మనుషులు, మీ ఎమ్మెల్యేలు, మీ మినిస్టర్లు, మీ మంది మాదలు, మీకు మీ చుట్టూ ఉన్న ధనిక వర్గం. సో వాళ్ళు పబ్లిక్, వ్యాపారస్తులు, వీళ్ళని పెట్టి పార్ట్నర్షిప్ అని చెప్పి దందా చేసుకోవడానికి, దోచుకోవడానికి ప్రజలు ఎక్కడైనా ఇంత అసలు ఈ పొజిషన్ పెట్టినందుకు హర్షించాలి. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉన్నందుకు 17 హాస్పిటల్కి మొత్తం అన్నీ క్లియర్ అయ్యి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, 5 ఓపెన్గా అయిపోయినాయి, ఇంకా 12 మనం చేసేస్తే మొత్తం అసలు కాలేజీలు మొత్తం ప్రజలకు అందుబాటులో. సామాన్యుడు అంటే దాని ఉద్దేశం ఏంటి? ఒక సామాన్యుడు కూడా డాక్టర్ కాగలడు. ఒక సామాన్యుడికి చికిత్స అందుబాటులో ఉంటుంది, ప్రామాణికమైన మంచి చికిత్స అందుబాటులో ఉంటుంది, సామాన్యుడికి ఈజీగా ఉంటుంది, అందుబాటులో. ఇది నువ్వు చేస్తుంది ఏం చేస్తున్నావు? ప్రైవేట్ డబ్బున్నవాడికి, చంద్రబాబు బతుకే అంత, డబ్బున్నవాడికి కొమ్ము కాయటం, డబ్బున్న వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుంటాం, డబ్బున్న వాళ్ళ కోసం పరిపాలించడం తప్పితే ఆయన పేదల ప్రజల కోసం, సామాన్య ప్రజల కోసం ఏనాడు ఈయన 16 ఏళ్ళ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఈ జీవితంలో ఏనాడు ఆయన చేయలే. అన్నిట్లీ డబ్బున్నవాడు డబ్బు. ఆయనకి డబ్బు తప్పితే మనం డబ్బున్నవాడిని పక్కన పెట్టుకుంటాడు, డబ్బున్నవాడితోటి స్నేహం చేస్తాడు, డబ్బున్నవాడితోటి వాడి కోసం పరిపాలన చేస్తాడు. కాంట్రాక్టర్లు వాళ్ళే ఆయనకి మిత్రులు, ఎందుకంటే వాళ్ళే డబ్బులు ఇవ్వగలరు. వాళ్ళ అలా చేసుకునే కదా 2 ఎకరాల పెంకుటిల నుంచి 1,00,000 కోట్ల అధిపతి అయ్యాడు. ఈయన వీళ్ళు ఎక్కడెక్కడో సింగపూర్, దుబాయ్ దాకా ఎందుకు వెళ్ళి, అందుకే కదా. సో ఆయన అంతే. ఇది వ్యాపారం చేయడానికి ఏమాత్రం విచక్షణ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, ఏమాత్రం విజ్ఞానం విచక్షణ ఉన్నవాళ్ళు, ఏ ప్రభుత్వం అయినా, చంద్రబాబుకి ఏ ప్రభుత్వం అయినా ఇలాంటి పరిస్థితి వస్తే కళ్ళకు అద్దుకొని టప్పని 500 కోట్లు ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసి 17 కాలేజీలు ఇమ్మీడియట్గా రన్నింగ్లో తీసుకొచ్చేసి వస్తారు. అది వదిలేసి రన్నింగ్లో ఉన్న కాలేజీలని ప్రజలే చూపిస్తున్నారు ఫోటోలు వేసి. రన్నింగ్లో ఉన్న కాలేజీ 5 కాలేజీలు రన్నింగ్లోకి వచ్చినాయి, దాన్ని పక్కన పెట్టి ఏదో రిబ్బర్లు కట్ చేస్తే అయిపోతుంది అంటాడేంటి? రిబ్బర్లు కట్టే అయిపోదు, కన్స్ట్రక్ట్ చేస్తే అవుద్ది, ప్రజల కోసం పరిపాలిస్తే అవుద్ది, ప్రజల కోసం ఆలోచిస్తే అవుద్ది. మన కాంట్రాక్టర్లు మనం చుట్టూ ఉన్న వంది మాగదులు డబ్బున్న వాళ్ళ కోసం ఆలోచిస్తే అవ్వదు. ఏ ప్రభుత్వం ఇది? ఏం విచక్షణ లేని ప్రభుత్వం, ఒక వికృతమైన ప్రభుత్వం ఇది. వికృతపు ఆలోచనలు, వినాశకరమైన ఆలోచనలు తప్పితే అసలు ప్రజలకి ఉపయోగపడే ఇంత మంచి పాలసీ అది ఎవరు? రాజకీయాలు ఎందుకు దీంట్లో? ఇప్పుడు రాష్ట్రానికి ఉపయోగపడేది, ప్రజలకు ఉపయోగపడేది, దీంట్లో నీకు రాజకీయాలు ఎందుకు?
వాళ్ళన్నా గత ప్రభుత్వం అంత కనుక నేను కాదంటాను, వాళ్ళు అవునన్నారు కనుక కాదన్నారు కనుక నేను ఉంటాను. ఎవడన్నా మూర్ఖపుత్తనం తప్పితే ఇది ప్రజలకు సంబంధించింది. కాలేజీలు నీ సొత్తు కాదు, జగన్ ఇంట్లో పెట్టుకుంటానికి కాదు, చంద్రబాబు నీ ఇంట్లో పెట్టుకుంటారు కదా, ప్రజల కోసం కదా. ప్రజల కోసం అప్పుడు ప్రజల కోసం ఆలోచించు. ఇక్కడ రాజకీయాలు ఎందుకు దౌర్భాగ్యపు ఆలోచన తప్పితే, దుర్మార్గపు ఆలోచన తప్పితే ఇక్కడ ఆయన అన్నాడు కట్టాడు కనుక లేవు అని అబద్ధాలు ఆడటం అంత కళ్ళకు వచ్చాడు కనబడతాడు. కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, ఫుల్ బిల్డింగ్ లేసి ఉన్నాయి, పిల్లర్స్ లేసి ఉన్నాయి, 5 ఫినిష్ అయిపోయి, ఇంకోటి సగం ఫినిషింగ్లో ఉన్నాయి, ఇంకోటి ఆరంభంలో ఉన్నాయి. మొత్తం 500 కోట్లు పట్ట సాక్షి చేస్తే అయిపోతాయి. అది కాదు, ఆయనకి అలా కాదు. ప్రైవేట్ ఇచ్చేసేసి వాళ్ళ కాంట్రాక్ట్లు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మనకెంత ఇక రాదు, ఇట్లా రాదు. అది చేస్తే వస్తాయి, మనకెంత మన మనుషులకి ఎంత. ఇది చేయడానికి కోసం దౌర్భాగ్య ఆలోచన ఇంకోటి కాదు. అంటే కేంద్రం ఇచ్చిన 8,400 కోట్లలో అప్రాక్సిమేట్లీ 7,000 కోట్లు దొబ్బేసి జిల్లాకు ఆఫీస్ కట్టుకున్నది చాలక ఖర్చు చేసిన 1,400 కోట్లలో కూడా మళ్ళీ 504 కోటం ఒకటే చెప్తా, ఈ సొల్లు వాగుడు మానండి, ఈ గాలి వాగుడు మానండి, ఈ దౌర్భాగ్యపు నీచ నికృష్ట భ్రష్టపు వాగుడు మానండి. ఆధారాలు ఉంటే ఆధారాలతో చెప్పండి, ఆధారాలు ఉంటే మీ దగ్గర ఆధారాలతో ఆరోపణ. ఈ పిచ్చి సొల్లు వాగుడు, సొల్లు ఆరోపణలు, గాలి మాటలు, దౌర్భాగ్యము నీచ నికృష్ట భ్రష్టపు మాటలు ఈ వద్దు. మీకు ఏమాత్రం నిజాయితీ ఉన్నా, మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే దమ్ముంటే ఆధారాలతో వేయండి, పెట్టండి, కోర్టులో వేయండి, లోపల తొయ్యండి. ఎవరైనా సరే ఎవడు కాదట్లా చేయండి. అది నిజంగా జరిగితే వేయండి మీ దమ్ముంటే. ఊనే ఆరోపణలు, గాలి సోది మాటలు, సొల్లువాగుడు, పిల్లకాకి మాటలు. మన దగ్గర మీడియా ఉంది కనుక మనం ఏ గాలి వాగుడు ఆగినా, మనం ఏ సొల్లు వాగుడు ఆగినా, మనం ఏమో అర్ధరహితమైన వాగుడు ఆగినా భజన చేయడానికి మనకు మీడియా ఉంది, మన పేపర్లు ఉన్నాయి కనుక ఈ దౌర్భాగ్యం మనం మానండి. ప్రజలు అసహించుకుంటున్నారు, చేదరించుకుంటున్నారు, చీ కొడుతున్నారు. ఇప్పటికైనా ఆరోపణలు ఉంటే, దమ్ముంటే ఆరోపణలు ఉంటే ఇదిగోండి ఆరోపణలు అని కేసు వేయండి, పట్టుకోండి, అరెస్ట్ చేయండి. ఊని ఆరోపణలు ఎందుకు? కోర్టులు ఉన్నాయా? మన దేశంలో చట్టాలు ఉన్నాయి. ఏం చేయలేమంటానికి పిచ్చి మాటలు ఏం చేసి శుభ్రంగా ఆధారాలు పట్టుకొని మీరు ప్రభుత్వం మీరే ఉన్నారు, ఏం గాలి మాటలు. అదో వివేక హత్య అన్నారు. అయిపోయింది, 2 ఏళ్ళు అయితే ఏం పీకుతున్నారు మీరు? నన్ను మాట్లాడతాడు ఆయన, ఇక్కడే తిరుగుతున్నారు, మేమేం చేయలేకపోతాం. ఇంతకన్నా అసమర్థ మాట కూడా ఉందా? అయితే వివేకాన్ని చంపినవాడు రోడ్డు మీద తిరుగుతారు, మేమేం చేయలేకపోతున్నారు ఉప ముఖ్యమంత్రి మాట్లాడతాడు. ఇంతకన్నా అసహ్యమైన దిగజారుడు మాట ఏమైనా ఉంటుందా? మీరు అధికారంలో ఉండి మేమేం చేయలేదు అంటే ఫెయిల్యూర్, యూఆర్ యాక్సెప్టింగ్ యువర్ ఫెయిల్యూర్. అంటే ఎందుకు చేయలేకపోతున్నారు? ఏమి గతంలో మీద ఆరోపణే, ఆధారాలు లేవు. ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలంటే ఆధారాలు కావాలి, ఆధారాలు ఏమి లేవు. మీరు గాలితనంగా హూ కిల్డ్ బాబాయ్ అని డైలాగులు కొట్టారు. ప్రజలు ఏదో ప్రశ్న ఏమైంది? సునీత ఏమైంది మాట్లాడదే? షర్మిల ఏమైంది మాట్లాడదే? 2 ఏళ్ళు అవుతుంది కదా, గుర్తు తెచ్చుకున్నారు కదా. అప్పుడు చంద్రబాబు ఇచ్చిన దానికి మూటలు తీసుకుని మాట్లాడండి. ఇప్పుడు అడగరే. అన్నీ డ్రామాలు ప్రజలు చూస్తున్నారు. మీరు కోడిగత్తి అంతే. మీ అధికారం వచ్చి 2 ఏళ్ళు అయినా కూడా ఏం పీకలేక ఇంకా మాట్లాడతారు. మీరు చేయాల్సింది చేయట్లేదు. ఆ అమ్మాయి సుగాలి ప్రీతి, ఆ అమ్మాయి రాగానే నాదే మీ జరిగింది. ఆ అమ్మాయి విషయం మీ హయాంలో జరిగింది. అప్పుడు మీ హయాంలో జరిగినా మీరేమీ చేయలేదు. జగన్ వచ్చి అమ్మాయికి 50 సెంట్ల స్థలం ఇళ్ళకి ఆయనకి ఉద్యోగము, వాళ్ళకి 8 లక్షల అమౌంట్ డబ్బు ఇచ్చాడు. వాళ్ళు ఇంకేం కావాలంటే సిబిఐకి వేసాడు. అయిపోయింది, జరుగుతుంది. మీరేమో ఎలక్షన్ అప్పుడు దీన్ని వాడుకున్నారు, బీభత్సంగా వాడుకున్నారు. ఫస్ట్ సంతకం ఆ ఫైలే అన్నాడు పవన్ కళ్యాణ్. అంత చూస్తామన్నారు. ఏమైంది? 2 ఏళ్ళు అయింది, మాట్లాడరే. కేసు గురించి ఆ అమ్మాయి పాప ప్రీతి వాళ్ళ మదరు 11 సార్లు వెళ్ళిందంట పవన్ కళ్యాణ్ కలవటానికి. అడ్రస్ లేదు, కలవట్లేదు. పైగా ఏదో మాట్లాడతారు. మీరు ఊరిని గాలి మాటలు మాట్లాడటం అలవాటైపోయింది, ఆధారాలు లేని ఆరోపణలు చేయటం అలవాటైపోయింది. కుళ్ళు కుతంత్రాలు కుక్షింబర పరాయణతో మాటలు తప్పితే మీ దగ్గర నిజాయితీ లేదు, నిజం లేదు, అబద్ధాలు ఆడేయటం. అదే మీ దగ్గర ఉంటే వెయ్యండి. ఛాలెంజ్ కదా, ఓపెన్ ఛాలెంజ్.
మీ దగ్గర ఆధారాలు ఉంటే కేసు వేయండి, కేసు వేసి అరెస్ట్ చేయండి. ఎవడు కాదంటాడు? చట్టం మీ ఎవరికి సొంతం కాదు కదా, మీరు అధికారులు ఉన్నారు, పైన మీరే అధికారులు ఉన్నారు, చేయండి. ఈ దమ్ము లేదు, ఈ ధైర్యం లేదు, ఎందుకంటే అబద్ధాలు మీద ఏం వెళ్తారు? ఊరిని మాట్లాడటం కాలక్షేపం చేయడం దౌర్భాగ్యం. అసలు వినడానికి కూడా అసహ్యంగా ఉంది, చెప్పడానికి దీని గురించి మాట్లాడటం కూడా చిరాగ్గాను చేతికరించాల్సిన పరిస్థితిలో. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.